9th క్లాస్ చదివే చిన్న అమ్మాయి. తనే ఒక పాప. తను ఇప్పుడు ఇంకో పాపకు జన్మనివ్వాలి. 8 నెలల గర్భవతి. తనకు నాన్న లేడు. పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న లేడు. 9th క్లాస్ చదివే అమ్మాయిని ఒక 14 మంది వంతులు వేసుకొని మరి నెలల తరబడి ఆచారం చేసిరు. అంటే ఆ కడుపులో ఉన్న పాపకి బయటకు వచ్చాక తండ్రి లేడు. అమ్మకేమో మానసిక వైఫల్యం. నా అనుకునే దిక్కు లేదు. అమ్మకొచ్చే పెన్షన్తో కష్టాల మధ్య చదువుకుంటున్న ఆ పాప. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా రాస్తార్ నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో ఇది జరిగింది. తను ఇప్పుడు 8 months ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ తీయడం కష్టమని డాక్టర్స్ చెప్పారు. హిమోగ్లోబిన్ 6.3% ఉంది. సాధారణంగా ప్రెగ్నెన్సీ అమ్మాయిలకు ఒక 11% అయినా ఉండాలి. జూన్ 27కి డెలివరీ డేట్. స్కూల్కి వెళ్లాల్సిన ఏజ్లో ఈ మైనర్ పసితల్లి ఇంకో పాపకు తల్లవుతుంది. అది కూడా 14 మంది చేత అత్యాచారానికి గురై. ఈ సమాజం వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? అడుగడుగున గద్దల్లా తనని పీక్కు తింటుంటే ఎట్లా ధైర్యంగా బతకగలదు? ఏపీ